మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో శూన్యముగా ఉన్న భూమి, నిరాకారంగా ఉన్న భూమి, ఏది లేదు, నీళ్లు తప్ప ఇంకా అనబట్టలేదట. అలాంటప్పుడు దేవుడు తన నోటి మాటను ఎప్పుడైతే పంపాడో ఒక ఆకారం వాటన్నిటికీ ఏర్పడిపోయిందంట. దేవుడి నోటి మాటకి అంత గొప్ప శక్తి ఉంటుంది. కాబట్టి ఆ మాట వారిని భూమి మీద ఉన్న సమస్తాన్ని నిర్మాణం చేసింది. అదే మాట మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన జీవితంలో ఉన్న నిరాకారమైన పరిస్థితులన్నీ ఆకారాన్ని దాల్చుకుంటాయి. శూన్యంగా ఉన్న మన బ్రతుకంతా కూడా ఒక ఆశ్చర్యకరమైన సృష్టిగా మార్చబడుతుంది. ఏ అవకాశము, ఏ సంతోషము లేని మన జీవితం అంతా కూడా ఫలభరితమైన పరిస్థితులకు నడిపించబడుతుంది. ఎప్పుడంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినినప్పుడు. యేసయ్య అంటాడు, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అంటే ఎంత గొప్పదో ఆ మాట చూడండి. ఆయన ఒక ఉపమానం కూడా చెప్తూ అంటాడు, ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడింది, ఒక ఇల్లు బండ మీద కట్టబడింది. బండ మీద కట్టబడిన ఇల్లు గాలి తుఫానులు వచ్చినా ఓగలేదు, వరదలు వచ్చినా పడిపోలేదు. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఒక్క చిన్న గాలి వచ్చేటప్పటికి పడిపోయింది. కాబట్టి యేసయ్య మాట మనల్ని స్థిరపరుస్తుంది, బండ మీద మనల్ని నడిపించి నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గారు ఈ చదువుతున్న ఈ వాక్య భాగంలో యోబు గారు ఏమంటాడంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అయితే నా విమోచకుడు సజీవుడు. నేను మధ్యాహ్నం ఇక్కడంతా చాలా ఒక డిఫరెంట్ వేలో జరుగుతుంటుంది. సిద్ధపాటు వేరే సిద్ధపాటు అవుతాం, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే నడిపిస్తూ ఉంటాడు ప్రభు. సహజంగా మొన్న జరిగిన అంబేద్కర్ నగర్ 3 దినాల మీటింగులు కూడా అసలు పూర్తిగా అదే చేశారు దేవుడు. నేను ఇది చెప్పాలనుకుని వచ్చేవాడిని, అక్కడికి వచ్చిన తర్వాత వేరే చెప్పేవారు. దేవుడు మాట్లాడిందే శ్రేష్టమైంది. దేవుడు నడిపిన ప్రకారం మనం వెళ్ళిపోవాలి. ఆ సందర్భానికి ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అలా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా ఈరోజు రాత్రి, గత 2 రాత్రులు మీరు మాట్లాడారు, ఈరోజు రాత్రి కూడా నాతో మాట్లాడండి, ప్రజలందరితో కూడా మాట్లాడినట్టే ఒక స్వరం వినపడుతుంది, అయితే నా విమోచకుడు సజీవుడనియో అని. యోబు గారు అంటారు ఈ మాట. వెంటనే జ్ఞాపకం వచ్చి నేను యోబు గ్రంథంలో ఈ మాటను ధ్యానం చేసుకుంటున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడు. ఈ పేరాలంతా కూడా, ఈ అధ్యాయం అంతా కూడా చదువుతున్నాను. తర్వాత నేను చదువుతున్నప్పుడు యోబు ఎంత అద్భుతంగా మాట్లాడాడో. నాకు వచ్చిన బాధల కంటే మీరు అనే మాటలు ఎక్కువగా ఉన్నాయంటాడు. నేను పడుతున్న బాధలు చాలా బాధలే, కానీ నా బాధలకు మించిపోయి నీ మాటలు ఉన్నాయి. నేను పడుతున్న కష్టం కంటే మీరు అనే మాటలే నాకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉన్నాయి. నాకు గాయమైపోతుంది. దేవుడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కాలేదు. దేవుడే తన చిత్తానుసారంగా సమస్తం చేశాడు అన్నట్లుగానే యోబు మాట్లాడుతూ వచ్చాడు. తన పని వాళ్ళని పిలిస్తే
అనుకుండా వెళ్ళిపోతున్నారంట. ఒరే బాబు ఒకసారిలే రామా అంటే గజ 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 వణికిపోయి ఇలా సాగిలు పడేవాళ్ళు, లేకపోతే వంగిపోయేవాళ్ళు కనీసం తన మాట కూడా వినకుండా వెళ్ళిపోతున్నారంట. ఎంతో ప్రేమ అభిమానాల్ని పంచే నెలవరులంట చూసి చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారంట. అదే రాస్తాడు 13వ వచనం ఒకసారి చూస్తే, ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవర్లు నాకు కేవలం అన్యులైరి. నా నెలవర్లు కేవలం నాకు అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువుగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు. నేను వాని బతిమాలుకోవాల్సి వచ్చింది. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నా ఊపిరి నా భార్యకే అసహ్యం కలిగించింది. దగ్గర వాసన వచ్చేస్తుంది అంటుందంట, చెమట వాసన. అది భరించలేకపోతున్నాను అంటుందంట. ఈ కురుపుల వాసన భరించలేకపోతున్నాను అంటుందంట. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించదు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దోషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికి నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి. చూడండి, ఇంత దారుణంగా ఉంది నా పరిస్థితి. అసలు నా పరిస్థితి ఏం చెప్పుకోవాలి అర్థం అవ్వట్లేదు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అసలు నా జీవితమే అధోగతి పాలైపోయింది. ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లులు లేరు. అందరూ విడిచిపెట్టేశారు. అందరూ నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఉండి భలే ఉంటారండి మీరు, మీ స్టైల్ ఎంత బాగుంటుందోనండి, మీరు ఎంత అందంగా ఉంటారోనండి అని ఎక్కువసార్లు అనే భార్య అంటుందట, కొంచెం దూరంగా ఉండండి, వాసన వస్తున్నారు, కంపు కింద ఉంటుంది అని చెప్పి బెడ్రూమ్లోంచి హాల్లోకి మార్చేసిందంట. పడక బూడిదేసి ఆ బూడిదలో యోబు గారిని కూర్చోబెట్టి లేకపోతే పడుకోబెట్టి ఆమె ఆ వాసన కూడా గెట్టనంత దారుణంగా మాట్లాడుతుందంట. తన దగ్గర పెరిగిన పిల్లలు కూడా తన వాసనని భరించలేకపోతున్నారంట. యోబు చాలా 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 దుఃఖపడిపోతున్నాడు. యోబు చాలా చాలా వేదన పడిపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. అప్పుడు మనకేం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయంలోనే మనిషి నిరాశలోకి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితిలోనే మనిషి తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఏమాత్రం సంశయించాడు. అలాంటి సమయాల్లోనే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. అలాంటి సమయాల్లోనే ప్రమాదకరమైన ఆలోచనలు, ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు యోబు పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఎటు చూసినా నాకు భయంకరమైన పరిస్థితులే, ఎటు చూసినా నాకు నెమ్మది లేదు. ఎవరితో మాట్లాడినా సరే, నేను మంచిగా మాట్లాడుతున్నా సరే నాకు ఎదురొచ్చేది కీడే అవుతుంది. నేను మంచిగా మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఆ మాటను మంచిగా తీసుకోలేకపోతున్నారు. నేను ఎవరినైనా పని వాళ్ళని పిలుస్తున్నా సరే ఆ పనివాడు నన్ను చూసి గేలి చేసి వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు వంగి వంగి దండాలు పెట్టిన వాళ్ళందరూ కూడా నన్ను నీచునిగా, అసహ్యుడిగా ఎంచుకుంటూ ఉన్నారు. అలా అయిపోయింది నా పరిస్థితి. అలా అయిపోయింది పరిస్థితి. కొంతమంది అంటారు బెల్లం ఉంటేనంట చీమలన్నీ చేరతాయంట, ఎక్కడెక్కడ చీమలన్నీ చేరతాయంట. ఎవరైనా సరే మొన్న ఒకళ్ళు అన్నారు, మన గునుపూడి ఏరియాలో ఒక ఆయన కలెక్టర్ అయ్యాడు. డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఏమండి, ఆయన అంతకుముందు ఎప్పుడు చూడలేదు. మా అన్నయ్య అని కొంతమంది ఫ్లెక్సీలు వేశారు. ఈయన మా అన్నయ్య, లవ్ యూ బ్రదర్, నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన కలెక్టర్ అవ్వనంత వరకు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారంట. ఆయన పెద్ద ఉద్యోగమే. ఆ ఉద్యోగం చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడు కలెక్టర్ అయ్యాడు, ఆయనకి దూరానికి ఒక దూర బంధువు ఉన్నారు. ఎవరనుకుంటున్నావు?
మా అక్క ఉన్నాడే, మా అక్క ఉందే, ఇది పెద్దపేటక్క, పెద్దపేటక్క అల్లుడు ఉన్నాడే. ఆ అల్లుడికి తోడల్లుడు ఉన్నాడు కదా, ఆ తోడళ్ళు సొంత అయ్యబావు ఎంత దగ్గర, ఒక ఎవరనుకుంటున్నారు అంత దగ్గర మాకు బాగా. అది ఏమయ్యారైనా కలెక్టర్. అదే కనుక ఏ హత్య చేసి వచ్చాడు అనుకోండి ఆయన, ఏమన్నా మీ చుట్టాలండి, వాళ్ళేమో సొట్లోళ్ళు, మేమేమో బీడీలోళ్ళు. వాళ్ళ ఇంటి పేరు వేరు, మా ఇంటి పేరు వేరు. ఇప్పుడు మాత్రం ఈ సొట్టా బీడి కలిసిపోద్ది. అదే గనక తేడా వచ్చింది అనుకోనే, అబ్బాబే ఆ సొట్టకి మాకు ఏ సంబంధం లేదు. ఎందుకు? హత్య చేశాడు. నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. నువ్వు ఒక ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నారనుకోండి, ఆవిడ ఎవరనుకుంటున్నారు? మా సంఘపెట్టులో నేను బాప్తీసం ఇస్తే పెరిగి పెద్దోళ్ళు అయినోళ్ళు. అది కానీ పాడైపోయిన అనుకోండి, ఇంతకుముందు వచ్చేవారు కానండి పెద్దగా ఈ ఈ అయినా కానీ మేము నాకు 6 బాప్తీసం ఇచ్చారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. తెలుసా మీకు? నేను తీసుకున్నది మాత్రం ఒకసారి ఒకళ్ళ దగ్గరే. నాకు 6 బాప్తీసం ఇచ్చారని చెప్పారు. ఏమంటే మీరు పలానా వాళ్ళ దగ్గర బాప్తీసం తీసుకున్నారంట. అలాగా, మరి అయితే ఏం చేస్తాం? ఇప్పుడు తప్పే ఉంది, నాకు బాప్తీసమే కదా ఇచ్చారన్నారు, వేరే మాట ఏమన్నది కదా. నాకు 6 ఇచ్చారన్నారు, మీకు బాప్తీసం ఇచ్చింది ఆయన అన్నట్టు కదా అన్నది. పెద్ద తప్పు మాట ఏం కాదు. నేను కనుక ఏ చండాల పని చేశాను అనుకోండి, సార్ మీరే కదండి బాప్తీసం ఇచ్చారంటే, అనుకున్నాను బాప్తీసం కాదు, నేను ఇంత ప్రార్థన చేశాను సార్ అంతే. అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. అందరూ నా వాళ్ళే, అసలు మాకు బాగా క్లోజ్. యోబు గారు అందరూ నా వాళ్ళే, వీళ్ళు 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 నా వాళ్ళే అని అనుకున్నాడు. యోబు చూసినట్టు వాళ్ళందరినీ ఎవరు చూస్తుండ్రేమో. యథార్థవంతుడంట యోబు. యథార్థవంతుడంటే ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో ఎంత ఖచ్చితంగా ఉంటుంటాడో చూడండి. నీతిమంతుడంట, ఎవరికి ఎటువంటి అన్యాయం చేసిన వ్యక్తి కాదు. పనివాళ్ళు, దాసదాసీలు, గొప్ప సమృద్ధి తన దగ్గర ఉంది, తన చేతుల్లో ఉంది. ఎంతోమందికి అన్నం పెట్టుంటాడు యోబు. ఎంతోమందికి దీవెనకరమైన వ్యక్తిగా యోబు ఉన్నాడు. కానీ దేవుడు యోబును పరీక్షించే ఆ కాలము వచ్చేటప్పటికి యోబు ఏమంటున్నాడు తెలుసా? నా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది, నా పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా ఉంది, నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మన వాళ్ళు అంటారు నీకు మంచి రోజులు వస్తాయిరా అని. నీకు మంచి రోజులు వస్తాయి, నీ జీవితం మంచిగా ఉంటుంది, నువ్వు నీ కుటుంబంతో, భార్య పిల్లలతో గొప్ప దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటావు అని చెప్తూ ఉంటారు. ఈ మాటలు ఆ కాసేపు బాగా అనిపిస్తాయి, కానీ ఇతను ఏదో నన్ను ధైర్యం చెప్పడానికి అలా అంటున్నాడు, కానీ నా పరిస్థితులు అలా ఎందుకు అలా అవుతాయి అనుకునే నిరాశ, కంగారు, వేదన మన జీవితంలో తప్పకుండా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మాత్రమే ఆ మాట చెప్తే మన గుండెల నిండా ధైర్యం నింపబడిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి మాత్రమే ఆ మాట చెప్తే మనకి చెప్పశక్యంగానే ఆనందం కలుగుతుంది. ఒకరోజు లోదరన్ హై స్కూల్ గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో కూర్చుని నేను కూడా ఒక భయంకరమైన పరిస్థితిని బట్టి ఆ చీకట్లో ఏడుస్తున్నాను. ప్రభువా, ఈ బంధకాల్లోంచి నన్ను విడిపించవా, ఈ రుణ సమస్యల్లోంచి నన్ను విడిపించవా, చాలా పీడించేస్తున్నాయి ప్రభా. సహజంగా రుణం అంటే రణం అంట. రుణం అంటే ఏంటంట?
రణం. అందులోకి ఒకసారి మనం దిగామంటే మనల్ని పైకి ఎక్కనవుతుంది, ఇంకా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది కిందకి. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇతనికి 1,000 రూపాయలు ఇవ్వాలి, ఇప్పుడు నా దగ్గర లేవు, ఇతను గట్టిగా గొడవ పెడుతున్నాడు. అప్పుడు నేనేం చేస్తానంటే పౌలు అన్న దగ్గరికి వెళ్ళి, అన్న 1,000 రూపాయలు ఉంటే ఇవ్వన్నా అని అంట. 1000 రూపాయలు ఉంటే ఇవ్వని. ఈయన దగ్గర 1000 రూపాయలు అప్పు తెస్తాం. ఆయనకు 300 అప్పు అలాగే ఉంటుంది, 300 వడ్డీ అలాగే ఉంటుంది. 1000 కడతాం. కొంతమంది తెలివైన వాళ్ళు అయితే, మీలాంటి వాళ్ళు అయితే 1000 కడతారు. కానీ నేను ఏం చేస్తానంటే వడ్డీ డబ్బులు కట్టేసి క్లియర్ అంటాను. ఆడు ఆనందంగా వెళ్ళిపోతాడు. వడ్డీ తీసుకుని ఎంత ఆనందంగా వెళ్ళిపోతాడు. 1000 రూపాయలు జేబులు, 700 మిగతా 700 జేబులు పెట్టుకుని, ఒక ఉల్లి మినపడి తెచ్చుకొని, ఒక రవ్వ దోశ తెచ్చుకొని, శుభ్రంగా తిని 2 రోజులు హాయిగా సంతోషంగా ఇంకోళ్ళకి వడ్డీ కట్టి, ఈయన దగ్గర 1000 అప్పు ఉంటుంది, ఆయన దగ్గర అప్పు ఉంటుంది. ఈయనకో 200, ఆయనకో 200. ఇప్పుడు ఏం చేయాలి? మన జకరయ్య గారు ఉన్నారు, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. మీరేం కంగారు పడక్కలేదు. పైకి అలా మామూలుగా ఉంటాడు, కానీ అకౌంట్ బ్యాలెన్స్ అయి బాగుంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. జకరయ్య గారు చాలా పీకుల మీదకి వస్తుందండి, 2,000 మీరు సహాయం చేయాలండి అంటే సహాయం చేస్తాను అన్నట్టుగా ఊపారు. మరి వెళ్ళి మీటింగ్ అయిన తర్వాత సెటిల్ చేసుకుంటాం సరే అని చెప్పి, ఇప్పుడు వీళ్ళిద్దరూ సంటేస్తున్నారు నన్ను. పౌలన్న 200 వడ్డీ అడుగుతున్నాడు, ఇంకొక అతను 200 వడ్డీ అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన దగ్గర 2,000 తీసుకుంటే ఈయన అన్నాడు, నీ స్థాయికి నీకు 2,000 ఇచ్చే అంత సీన్ లేదు, కానీ 1,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. 1,000 రూపాయలు ఇస్తే ఇంకో 300, ఇంకో 300 కట్టి మళ్ళీ 400 జేబులు వేసుకున్నాను. ఇప్పుడు ఎంతమంది అయ్యారు అండి? ఒకటే అప్పు చాలా ఈజీగా 3 అయిపోయారు. చూసారా? అదే మరి దానికి ఉన్న గొప్పతనం అది. ఇక ఎవ్వరు పెట్టనని పిల్లలు అప్పు మాత్రమే పెట్టగలదు. ఏది వృద్ధి కానంత చెట్టు, అప్పుల చెట్టు మాత్రం ఎన్ని కాయలు కాసేస్తుందో. మీరు ఒకసారి బ్యాంకులో తీసుకున్న అంతే, బజాజ్లో తీసుకున్న అంతే, శ్రీరామ్లో తీసుకున్న అంతే, నా సొంత బ్యాంకులో తీసుకున్న అంతే. ఏ బ్యాంకులో తీసుకున్నా సరే మీకు మాత్రం పెనాల్టీ మీద పెనాల్టీ మీద పడతానే ఉంటాయండి. ఎప్పుడో బాగా జ్ఞాపకం అండి, దరిద్రపు బండి మీద బండి లేదని చెప్పి CD జాయ్ అనే బండి తీసుకుని రకరకాల పెయింట్లు వేసుకుని, ఆ పెయింట్ వేసుకుని ఆ బండి వాడుకుంటున్నాను. ఆ బండి ఖరీదు ఎంతో మరి తెలియదు, గుర్తులేదు. ఫైనాన్స్ తీసుకున్నది మాత్రం ఒక 7,000 వాయిదాలు కట్టేసిన తర్వాత మొత్తానికి ఒక 2 వాయిదాలు ఉంటే ఈ బండి పెట్టుబడి పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి ఆ బండి ఫైనాన్స్ దగ్గర, ఏమంటే నా కాగితాలు నాకు ఇచ్చేయండి, ఇంకా ఎంత కట్టాలో చెప్పండి అన్నాను. చెప్పాలంటే 1,500 కట్టండి అన్నాడు. గబగబా 1,500 తీసి లెక్కట్టి ఆయనకి ఇచ్చి రాసేయండి అన్న. 2 రాసాడు. మరి కాగితాలకు ఎప్పుడు రానండి? మీరు ఓడీలు కట్టాలండి అన్నాడు. అదేంటిది? డబ్బులు కట్టేసాను కదా, అన్ని వాయిదాలు అంటే అన్నీ కట్టేశారు కానీ వడ్డీలు కట్టలేదండి. మీరు 7వ తారీఖు కట్టవలసింది 14వ తారీఖు కట్టారు, 14వ తారీఖు కట్టాల్సింది తర్వాత నెల 14వ తారీఖు కట్టారు అన్నాడు. సరే అది కూడా లెక్క తేల్చండి, ఆ దరిద్రం ఎందుకు మళ్ళీ? ఆ దరిద్రాన్ని మీరు వదిలిచండి అన్నాను. సంవత్సరానికి ఎన్ని రోజులు మీకు తెలిసేయండి లెక్క? 365 రోజులు కదండి. ఆడు ఓడి లెక్కలన్నీ వేసి 640 రోజులు వేసాడండి. నాకు అర్థం కావట్లేదు. 300 రోజులు ఏమో సంవత్సరానికి నేను ఫైనాన్స్ చేయితే 600 చిల్లర రోజులు ఎలా వచ్చినాయి అని అడిగాను. అడిగితే ఆడు చక్కని లెక్క చెప్పాడు. ఆ లెక్కకి ఇప్పటికొచ్చి ఫైనాన్స్ కొట్టేటికి వెళ్ళాలంటే నాకు చాలా భయం. ఆడు చెప్పిన ఎంత మంచి లెక్క చెప్పాడంటే, మనం తీసుకున్నదేమో సంవత్సరానికి 12 నెలలకి 12 వాయిదాలు కట్టాలి నేను. ఇప్పుడు 13వ వాయిదా 14 నెల జరుగుతుంది. అంటే ఎన్ని రోజులు ఎగస్ట్ అవ్వాలి? మహా అయితే ఒకవేళ సంవత్సరం పొడుగునా కట్టకపోతే 365 రోజులు అవ్వాలి. అప్పుడు వాడు లెక్క చెప్పాడు నాకు. సరే ఇదేంటండి ఇంత దారుణంగా చెప్తున్నారు, 600 రోజులు ఎలా అవుతుందంటే నేను తీసుకున్నదే 365 రోజులు కదని అన్నాడు. అంటే మీరు మొదటి నెల ఏసుతోటివిగా పోదమా అనుకుంటూ బండి వేసుకుని తిరిగేసి మొదట 7వ తారీఖు కట్టవలసింది ఎప్పుడు కట్టారు? మీకు గుర్తొచ్చినప్పుడు కట్టారు. అంటే 2వ నెల 7వ తారీఖుని కట్టారు. అంటే ఎన్ని రోజులు? ఫస్ట్ నెల పెనాల్టీ 30 రోజులు. ఇప్పుడు అక్కడి నుంచి మీరు కంటిన్యూ కట్టుకొచ్చారు ఒక 4-5 రోజుల గ్యాప్లో. అయితే మొదటి నెల కట్టలేదు కదా. ఈ మొదటి నెల 2వ నెలకి ఎన్ని రోజులు అయింది? 60 రోజులు పెనాల్టీ అయింది. ఏంటి? మొదటి నెల నేను కట్టని అది 30 రోజులు అయింది. ఓకే, నేను 2వ నెల అప్పుడైనా 2 వాయిదాలు మీరు కట్టేసి ఉండుంటే ఏమైంది? అక్కడ తాగేది. మీరు కట్టలేదు కాబట్టి ఆ మొదటి సంవత్సరపు మొత్తం లెక్క 365 రోజులు అయింది.
330 రోజులైంది. మరి 2వ నెల దాంట్లోంచి 30 తీసేయండి. మరి 3వ నెల దాంట్లోంచి 30 తీసేయండి. ఒరి దుర్మార్గులారా, నేను బండి ఇచ్చేసి వెళ్ళిపోవాలి కదరా మీకు. అక్కడికి కొన్ని మేము జాగ్రత్తగా తప్పించేశాను, కొన్ని జాగ్రత్తగా తప్పింతే అన్ని రోజులు వచ్చినాయంట. తప్పించకపోతే మరి ఏమయ్యేదో తెలీదు. ఎంత అభివృద్ధి తీసుకెళ్ళిపోతారో. అప్పుడు భయం వేసింది. యేసు రక్తమే జయం. రణం. ఆ రోజు కూడా నేను అలాగే బాధపడుతున్నాను. ఎలా ప్రభా బయటికి రావడం, ఎలా బయటికి రావడం. ఇక గట్టిగా యేసయ్యా నన్ను ఎలాగోలా బయటికి తీసుకురా, యేసయ్యా నన్ను ఎలాగోలా బయటికి తీసుకురా ప్రభా, నన్ను ఎలాగోలాగా విడిపించు ప్రభా, నా పక్షంగా కృప చూపించు ప్రభా, దయచేసి జాలి చేసుకుని ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ప్రభా 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 అని ఏడుస్తుంటే ఒక శబ్దం వినపడుతుంది నాకు, మెల్లండి శబ్దం. ఆ శబ్దం ఏం చెప్తుంది సార్? భయపడకు, నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడే నువ్వు నా గురించి సువార్త చెప్తావు. ఎక్కడైతే ఏడుస్తున్నావో అక్కడే సువార్త చెప్తావు, అక్కడే నా గురించి ప్రకటిస్తావు అని అంటున్నాడు. అప్పులు ఎప్పుడు తీరుతావు చెప్పాలి, కానీ మళ్ళీ ఈ మీటింగ్, ఈ సభలో నేను సువార్త చెప్తానంటున్నా ఏంటి అంటే, అప్పుడు నా మనసుకి ఏమనిపించిందంటే, నేను ఎన్నిటిలోంచి విడుదల పొందితేనే కదా దేవుని సేవ చేయగలుగుతాను. ఖచ్చితంగా దేవుడు నన్ను విడిపిస్తాడు. అలా చెప్పిన తర్వాత 8 ఏళ్ళు పట్టింది దేవుడు నన్ను విడిపించడానికి. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఈ మాట మాత్రం నా గుండెల్లో అలాగుంది. దేవుడు ఒకరోజు జ్ఞాపకం చేసుకున్నాడు. అది పలవలు చిలవలైపోయినా సరే, ఎంత విస్తారమైన పరిస్థితులు నాకు వచ్చినా సరే, ఎంత దారుణంగా దయనీయంగా నా జీవితం అయిపోయినా సరే, దేవుడు ఆ రోజు తూర్పు గాలికి మబ్బులు వెళ్ళిపోయినట్టు ప్రతి బంధకంలో నుండి నన్ను విడుదల చేశాడు దేవుడు. ఆ ఒక్క మాట నాకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటకి నాకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. ధైర్యం చెడిపోయిన చాలామంది ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చావే శరణం అనుకుంటారు. అలాంటి వారికి దేవుడు చెప్పే మాట గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. ఆ సమయంలో మనం ఏం చేసినా రివర్స్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో దేన్ని ముట్టుకున్నా మట్టి అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా గొడవ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మౌనంగా ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఆ సమయంలో దేవుడి పాదాలు తప్ప మరి ఏది మనకు మేలు చేయవు, ఏది అంత ధైర్యాన్ని తేవు. ఆ సమయంలో దేవుని సన్నిధి మనల్ని గొప్ప ఆదరణతో, ధైర్యంతో నింపుతుంది. ఆమేన్, హల్లెలూయా. కన్నీటితో గుండె బరువెక్కినా, ఆదరణ కరువైనా, నా వారే నన్ను వెలివేసినా, ఒంటరిని చేసినా, కన్నీటితో గుండె బరువెక్కినా, ఆదరణ కరువైనా, నా వారే నన్ను వెలివేసినా, ఒంటరిని చేసినా, నువ్వున్నావనే ధైర్యమే నన్ను బలపరచెను, నాతో ఉంటావనే ధైర్యమే నన్ను బ్రతికించెను, నువ్వున్నావనే ధైర్యమే నన్ను బలపరచెను, నన్ను బ్రతికించెను. కన్నీటితో గుండె బరువెక్కినా, ఆదరణ కరువైనా, నా వారే నన్ను వెలివేసినా, ఒంటరిని చేసినా,
విడిచిపెట్టారు యోబు. అన్నదమ్ములు అందరూ కూడా వదిలేశారు. తన నెలవరులే తనని అసహ్యంగా చూశారు. తన స్నేహితులు కూడా తనకు దూరంగా వెళ్ళిపోయారు. తన ఇంట పని చేసేవారు కూడా తన మాట లక్ష్య పెట్టట్లా. శరీరం అంతా కుళ్ళిపోయిన పప్పు కొడతా ఉంది. భార్య కూడా తన లెక్క పరిస్థితి. వేదన బాధ ఎదురైనా సమస్య నన్ను కృంగదీసిన, వేదన బాధ ఎదురైనా సమస్య నన్ను కృంగదీసిన, వ్యాధులు నన్ను వేధించిన బ్రతుకే బరువైనా, వ్యాధులు నన్ను వేధించిన బ్రతుకే బరువైనా, నువ్వున్నావనే ధైర్యమే నన్ను బలపరచును, నాతో ఉంటావనే ధైర్యమే నన్ను బ్రతికించును. అందరం నువ్వున్నావనే ధైర్యమే నన్ను బలపరచును, నాతో ఉంటావనే ధైర్యమే నన్ను బ్రతికించును. నీటితో గుండె బరువెక్కినా ఆదరణ కరువైనా, నా వారి నన్ను వెలివేసిన ఒంటరిని చేసిన, అగాఢాంధకారపు లోయ, అగాఢాంధకారపు అనుభవంలో ఎవరున్నారో, ఆ గాఢాంధకారపు అనుభవాల్లో ఎవరు నడుస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి నువ్వు ధైర్యం ఇవ్వగలిగిన దేవుడు, ఈ రాత్రి వారిని బలపరచగలిగిన దేవుడు, ఓ గొప్ప నిరీక్షణను వారి హృదయంలో కలిగించగలిగిన దేవుడు. స్తోత్రాలు. నా వారే నన్ను గాయపరచగా, నా నీడ నన్ను వేధించగా,